హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే ముందుగా ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అయితే నా తరపున. ఇక నేను కూడా ప్రతి ఒక్క మహిళలు అయితే పూజలో ఫుల్ బిజీ అయిపోయి ఉంటారు ఈరోజు. ప్రెజెంట్ నేను కూడా అలాగే ఉన్నానన్నమాట. మార్నింగ్ అయితేనే నా వ్లాగ్ మార్నింగే స్వామివారికి పూజ చేసుకోవాలనేసి ఎర్లీ మార్నింగ్ అయితే లేసానమాట. ఇంకా ముందుగా అన్నీ క్లీన్ అయిపోయినాయి. ఇంకా స్వామివారిని అలంకరణ అయితే చేస్తారు. ముందుగా మనము ఎందుకు ఏ ఏకాదశి చేస్తారు అన్న విశేషాలు అయితే మనం చెప్పుకుందాం, ఈరోజు తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు, లేదా శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్తారనమాట. ఈ రోజు నుంచి తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు, లేదా శయన ఏకాదశి అని అంటారు. ఈరోజు తొలి ఏకాదశి అంటే ఈ రోజు నుంచి మనకి పండగలు అనేది స్టార్ట్ అవుతాయి కాబట్టి తొలి ఏకాదశి అని అంటారనమాట. ఈరోజు విష్ణుమూర్తి తను నిద్రలోకి జారుకుంటారు. స్వామివారు ఒక రాక్షసుడితో యుద్ధం ఆడుతూ కొంచెం అలసిపోయి స్వామివారు అయితే కాస్త అలా పడుకొని కళ్ళు మూసుకొని ఉంటారనమాట. స్వామివారు నిద్రపోవడం అంటే మొత్తం నిద్రపోరు అనమాట. జస్ట్ స్వామివారు అలసిపోయి యుద్ధంలో కాస్త అలా పడుకుంటారు. అలా పడుకొని ఉండగా స్వామివారు ఈ నెల నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు స్వామివారు నిద్రలో ఉంటారనమాట. 4 నెలలు స్వామివారు నిద్రలో ఉంటారు. మీరు గమనిస్తే మనకి ఇప్పటి నుంచి రాత్రులు ఎక్కువ అవుతాయి, పగలు తక్కువ అవుతుంది. అది మీరు గమనిస్తే. అంతేకాదు ఇంకా చాలామంది ఋషులు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు చాతుర్మాస దీక్ష అనేది చేస్తారు. చాతుర్మాసం దీక్ష అనమాట. వాళ్ళు వచ్చేసి ఒక నెల పప్పు తిండ్రు, ఒక నెల వచ్చేసి ఆకుకూరలు, ఒక నెల ఇట్లా వెజిటేబుల్స్, అవన్నీ ఒక్కొక్క నెల ఒక్కొక్కటి పెట్టుకొని ఉంటారు. ఆ పద్ధతి అంతా మనం గృహిణీలు చేయలేరు కాబట్టి మనం నార్మల్గా స్వామివారికి అయితే గృహస్థులు ఎలా చేసుకోవాలంటే ప్రతిరోజు స్వామివారికి కాస్త అభిషేకం చేసుకొని విష్ణు సహస్రనామాలు కానీ పాటిస్తే చాలా అంటే చాలా మంచిది. తొలి ఏకాదశి రోజు మాత్రం ముఖ్యంగా మనము స్వామివారివి నామాలు అయితే స్మరించుకోవాలి. ఆ నామాలు ఏంటంటే ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో విష్ణవే నమః, ఇలా మనకు వచ్చిన విధంగా, లేదా ఓం నమో గోవిందాయ నమః, ఓం నమో నారాయణ, ఇలా ఏవైనా సరే మనము ఒక నామం తీసుకొని స్వామివారిని జపించుకుంటూ ఉండాలి తొలి ఏకాదశి రోజు. ఇంకా ఏకాదశి అంటే ఏంటి అంటే విష్ణుమూర్తి పడుకొని ఉంటారు కదా, మురాసురుడు అనే రాక్షసుడితో స్వామివారు యుద్ధం చేస్తారనమాట. అలా చేస్తూ స్వామివారు కాస్త అలసిపోయి పడుకుంటారు. అలా పడుకున్నప్పుడు మురాసురుడు వచ్చి స్వామివారి యుద్ధం మీదకి వస్తారనమాట. స్వామివారి మీద యుద్ధానికి వస్తారు. అప్పుడు స్వామివారు పడుకొని ఉంటే స్వామివారి రూపంలో ఒక స్త్రీ రూపం అనేది జన్మిస్తుంది. ఆ స్త్రీ రూపమే ఏకాదశి అని పిలుస్తారనమాట. అంతేకాదు ఈరోజు అయితే అన్నం అస్సలు స్వీకరించకూడదు. ఎందుకంటే ఈరోజు వచ్చేసి ఒక బ్రహ్మదేవుడు వరం ఇస్తాడనమాట ఆ రాక్షసుడికి. ఎక్కడ నేను ఉండాలి ఈ ఏకాదశి నాడు అంటే, ఏకాదశి నాడు నువ్వు బియ్యంలో అయితే దాక్కొని ఉండు అని చెప్తారనమాట. అలా అన్నంలో దాక్కొని ఉండడం వల్ల ఆ రోజు ఏకాదశి రోజు మనం అన్నం తింటే ఆ క్రిములు అవంతా చేరి మనకి మంచిది కాదు అని చెప్తారు పెద్దలు. ఈ తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస దీక్ష చేసేవాళ్ళు చేస్తారు పద్ధతిగా. చెయ్యలేని వారు వచ్చేసి ప్రతిరోజు గోవిందనామాలైనా వినండి, లేదా విష్ణు సహస్రనామాలైనా వింటే చాలు, ఆ ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. అంతే కదండి. తొలి ఏకాదశి పూజ చేసుకోవాలి అనుకునేవారు తొలి ఏకాదశి ముందు రోజు సాయంత్రమే స్నానం చేసుకొని విష్ణుమూర్తి లక్ష్మీదేవి దగ్గర పోయి, రేపు నేను తొలి ఏకాదశి పూజ చేసుకుంటున్నాను, అమ్మవారి స్వామివారి అనుగ్రహం నాకు ఉండాలి, ఏ ఆటంకాలు లేకుండా ఈ పూజ అనేది నిర్విఘ్నంగా జరగాలని కోరుకోవాలి. అంతేకాదు వినాయకుడిని కూడా కోరుకోవాలన్నమాట. ముందు దేవుడు ఆయనే కదా వినాయకుడు, కాబట్టి ఫస్ట్ వినాయకుడు, తర్వాత విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుగ్రహం, వీళ్ళు ముగ్గురు అనుగ్రహం ఉంటే ఆ పూజ ఎటువంటి విఘ్నాలు లేకుండా సద్వినియోగంగా మనకు ఆ పూజలో ఫలితం అనేది వస్తుంది. ఒక కోరిక మేరకు చేసుకోవచ్చు, లేదా కుటుంబ సభ్యులు బాగుండాలని ఏదో ఒక దాంతో మనము ఆ పూజ అయితే మనము చేసుకోవచ్చు. ఇంకా ఆ పూజ స్టార్ట్ చేసుకునేవారు మరుసటి రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసుకొని మామూలుగా ఇంకా శుద్ధమయ్యి ఇల్లు వాకిలంతా శుద్ధి చేసుకొని స్వామివారి అమ్మవారికి అయితే
మొదటిగా పూజ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకొని తర్వాత విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. మనకు వచ్చినంతలో స్వామివారికి అభిషేకం చేసేటుకుంటే చేయండి, లేదా స్వామివారిని అలంకరించాలి. ఎందుకంటే ఆయన అలంకార ప్రియుడు. ఆయనకి ఎంత అలంకారం చేస్తే అంత ఇష్టపడతారు ఆ విష్ణుమూర్తి అయిన వెంకటేశ్వర స్వామి. ఆయన రూపాలే కదా ప్రతి ఒక్కటి. ఏ ఫోటో ఉన్నా చేసుకోవచ్చు. విష్ణుమూర్తి అవతారంలో ఉంటే మళ్ళీ వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, ఏ స్వామి అయినా అన్నీ వెంకటేశ్వర స్వామిని ఏ ఫోటో అయినా పెట్టుకొని చేసుకోవచ్చు. ఆ రోజు మాత్రము ఉపవాసం ఉండాలన్నమాట ఏకాదశి రోజు. కొందరు వచ్చేసి పాలు పండ్లు తినేసి అయినా ఉంటారు, కొందరు వచ్చేసి ఏమీ తినకుండా అలాగే అంటారు, కొందరు వచ్చేసి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏమి పాలు పండ్లు తీసుకుంటూ నైట్ వచ్చేసి ఏదన్నా టిఫిన్ అయితే తింటారు. టిఫిన్ కూడా గోధుమ రవ్వ ఉప్మా అలాంటివి మాత్రమే తినాలన్నమాట. ఇంకా లేదు అది కూడా కాదు మేము అలాగే ఉంటాము అంటే పాలు పండ్లు తీసుకుంటూ అలాగే ఉండి నెక్స్ట్ రోజు మాత్రం మార్నింగే లేచి స్వామివారికి కుదిరిన ప్రసాదాలు 5 అన్నా చేయాలి, లేదా 9 లేదా 12 అలా మనకు తోచిన కాడికి స్వామివారికి ప్రసాదాలు పెట్టి స్వామివారి పూజ అయిన తర్వాత ఒక అతిథిని పిలిచి స్వామివారికి అయితే వాళ్ళే స్వామివారిలాగా భావించి ఒక అతిథికైనా కనీసం అన్నం పెట్టాలి. అన్నం పెట్టి ఆ తర్వాత మనం తింటే ఆ ఫలితం అనేది వస్తుందన్నమాట. అలా కాదు అనుకుంటే ఇంకెవ్వరూ లేరు భోజనానికంటే ఎక్కడైనా గుళ్ళో కొన్ని బ్రాహ్మిన్స్ ఉంటారు కదా స్వామివారు, అలా పూజారులకు వాళ్ళకైనా సరే స్వయంపాకు దానం అనేది ఇవ్వాలి. స్వయంపాకు దానం అంటే ఏంటి అంటే వాళ్ళకు ఇప్పుడు ఒక పూజారి ఉంటారు కదా, వాళ్ళకి ఒక రోజు సరిపడే ఒక పూటకి సరిపడే అన్నం ఒక ఏమంటారంటే భోజనం అన్నమాట. ఒక ప్లేట్లో తీసుకొని కాస్త 1 కేజీ బియ్యము, కాస్త కందిపప్పు, కాస్త ఇప్పుడు సాంబార్ అనుకో ఆ సాంబార్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇవ్వాలి, రైస్ ఇవ్వాలి. అలా ఇచ్చి స్వయంపాకు దానం అనమాట. అప్పుడు ఒక బ్రాహ్మణునికి మనం అన్నం పెట్టినట్టు లెక్క వస్తుంది. అలా ఇచ్చిన పుణ్యమే. లేదా అంత శక్తి లేని వాళ్ళు ఇంట్లోనే ఎవరినైనా పిలుచుకొని పక్కింటి వాళ్ళని ఎవరినో కొని వాళ్ళకైతే ఖచ్చితంగా అన్నం అనేది పెట్టి మనం ఆ రోజు స్వామివారికి అయితే ఉద్వాసన చెప్పుకోవాలి. మెయిన్గా వచ్చేసి స్వామివారికి పిండి దీపాలు అంటే మాత్రం చాలా ఇష్టము. అవి మాత్రం ఎట్టి పరిస్థితిలో మర్చిపోద్దు. స్వామివారికి పిండి దీపాలు బియ్యం పిండిలో వచ్చేసి దాంట్లో కాస్త బెల్లము, నెయ్యి, పాలు ఇవి వేసి స్వామివారికి పిండి ప్రమిదలు అయితే చేసుకొని దాంట్లో దీపారాధన అయితే చేసుకోండి. ఉత్తగా నీళ్లు పోసిగాన పిండి పెట్టారంటే ఇప్పుడు పిండి కలుపుతూ నీళ్ళు పోసి పెడితే అవేమంటే చీలుళ్ళు వస్తాయి అన్నమాట పైన దీపాలకి. అలా కాకుండా పాలతోనే చేస్తే మాత్రం చీలికలు అనేది ఉండవన్నమాట. ప్రమిద అనేది చాలా చక్కగా వస్తుంది. కాబట్టి ఇలా చేయండి. ఇంకా ఏకాదశి రోజు స్వామివారికి తులసితో అర్చన చేస్తే మాత్రం చాలా విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట. ఎందుకంటే స్వామివారికి తులసి అంటే ఎంతో ఇష్టం కదా, కాబట్టి తులసితో స్వామివారికి అర్చన అయితే చేయండి. ఇంకా మీ కాడ పరిమళమైన పూలు ఉంటే వాటితో కూడా స్వామివారికి అర్చన చేయొచ్చు. స్వామివారికి పరిమళం అంటే చాలా ఇష్టము. ఇంకా మెయిన్గా మెయిన్ ఏవి మర్చిపోకుండా స్వామివారికి పచ్చ కర్పూరం అంటే మాత్రం చాలా ప్రీతి. కాబట్టి స్వామివారికి మీ పూజ అంతా అయిపోయినాక పచ్చ కర్పూరంతో స్వామివారికి హారతిస్తే స్వామి చాలా ఆనందపడతారు. అంత విశేషం ఉంది పచ్చ కర్పూరానికి అయితే. ఇంకా ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు ఆ రోజు నైట్ అయితే మంచం మీద అయితే పడుకోకూడదు. కింద సాప్ వేసుకొని పడుకోవచ్చు. మంచం మీద అయితే అస్సలు పడుకోకూడదు. ఆ వ్రతం అనేది అంతా ఫలించదు. లేదా అంత పెద్ద వ్రతం ఏం చేసుకోలేము 3 days అనుకునే వాళ్ళు పర్వాలేదు. ఏకాదశి పొద్దున్నే లేచి స్వామివారిని అయితే మీకు ఇష్టం వచ్చినంతలో స్వామివారిని అలంకరణ చేసి స్వామివారికి పిండి దీపాలు పెట్టి మెయిన్గా స్వామివారికి కాస్త తులసి పెడితే చాలు ఆ పూజ ఫలితం వస్తుంది. అలాగైనా చేసుకోండి. గృహిణులు కొంచెమందికి సాధ్యం కాదు కదా, పిల్లలు ఉండేవాళ్ళు అలా అయినా చేసుకోండి. అన్ని వీళ్ళుండేవాళ్ళు అన్నీ చేసుకోండి, చాలా మంచిది. ఇంకా తొలి ఏకాదశి రోజు పొద్దున సాయంత్రం స్వామివారికి దీపారాధన చేయాలి, సాయంత్రం దీపారాధన చేయాలి. ఖచ్చితంగా పచ్చకర్పూరంతో హారతి మాత్రం మర్చిపోవద్దండి. ఇలా నేనైతే పూజకు ముందుగానే పచ్చకర్పూరం వేసుకొని ఈ విధంగా పెట్టానన్నమాట, కరెంట్ ఆన్ చేసి. ఇదేంటంటే ఇలా పెట్టడం వల్ల స్మెల్ అనేది చాలా పచ్చకర్పూరం వాసన ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది. పూజ టయానికైతే పాజిటివ్ ఎనర్జీ లాగా బాగుంటుంది అనేసి నేను ముందుగానే అయితే పెట్టేసుకున్నాను అనమాట.
పొద్దున సాయంత్రం పూజ చేయాలని చెప్పాను కదా, సాయంత్రం వచ్చేసి మామూలుగా నార్మల్గా స్వామివారి గోవింద నామాలు లేదా విష్ణు సహస్రనామాలు ఏదో ఒకటి చదువుకొని స్వామివారికి అయితే మనకి ఉన్నంతలో ఏదో పాలో పండ్లో నైవేద్యం అయితే పెట్టచ్చు. ఇంకా పొద్దున మీరు ఏదైనా నైవేద్యం పెట్టినా సరే అటుకులతో ఏదైనా చేసి పెట్టినా స్వామికి ఇష్టమేను. ఎందుకంటే స్వామికి అటుకులు అంటే చాలా ఇష్టము. ఉత్త అటుకులు తిరగబాతేసి అన్నంలాగా అదే చేసి పెడతారు కదా, ఆ విధంగా పెట్టినా చాలు నైవేద్యము. కొంచెం మంది ఏమంటే ఈరోజు తొలి ఏకాదశి రోజు వచ్చేసి మాత్రము పిండి అనేది మాత్రం స్వామివారికి అయితే నైవేద్యం పెడుతున్నారు. ఇంకా అది కాదు, అందరూ అదే విధంగా చేయలేరు కదా, ఏది పెట్టినా పర్వాలేదు అనుకునే వాళ్ళు వచ్చేసి స్వామివారికి ఇష్టమైంది పిండి దీపాలు మాత్రం మర్చిపోద్దండి. ఇంకా ఏమైనా పండ్లు ఏమైనా నైవేద్యంగా ఏవైనా పెట్టచ్చు, బెల్లము లేదా నేను మాత్రం మార్నింగ్ అయితే ఏం పెట్టానంటే పెసరపప్పు బెల్లం వేసి స్వామివారికి అయితే నివేదన చేస్తాను. పాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టము, విష్ణుమూర్తికి కూడా. ఎందుకంటే పాల సముద్రంలోనే కదా విష్ణుమూర్తి ఉండేది. ఇంకా లక్ష్మీదేవికి పుట్టినిల్లు పాలు సముద్రం కదా, అమ్మవారు అక్కడి నుంచే జన్మించారు కదా, కాబట్టి పుట్టినిల్లు అనేది అమ్మకి ఇష్టము. పాలంటే అమ్మ చూసినప్పుడు అంతా నా పుట్టినిల్లు అని అమ్మ గర్వపడుతుందంట. కాబట్టి అమ్మకు పాలంటే చాలా ఇష్టము. ఆ రోజు ఉపవాసం ఉండే వాళ్ళు వచ్చేసి అన్నం తినకూడదని చెప్పాను కదా, కాబట్టి అటుకులతో ఏదైనా ఇలా రైస్ చేసుకొని అటుకులు చేసుకొని తినచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.